ఆయుర్వేదం అనడంతోనే చాలామందికి గుర్తుకొచ్చేటువంటి కొన్ని విషయాలుంటాయి. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే తైలం, అంటే నూనె. ముఖ్యంగా జుట్టుకి నూనె పెట్టడం. అయితే చాలామందికి ఇదే సందర్భంగా కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది అస్సలు తలకి నూనె రాయటం లేదు, దాదాపు 20-30 సంవత్సరాల నుంచి. మరి వాళ్ళకి ఏం కావట్లేదు కదా. అసలు ఈ స్కాల్ప్ ఆయిలింగ్ అనేది అవసరమా కాదా, జుట్టుకి నిజంగా మంచిదా కాదా, ఇది ఎంతోమంది అడుగుతున్న విషయం. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి శాస్త్రీయ విషయాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో పూర్వం నుంచి కూడా కొబ్బరి నూనె, అలాగే ఉసిరి నూనె అంటే ఆమ్లతైలం, ఇలాంటివి ఆ జుట్టు తాలూకు పోషణ కోసం వాడుతూ ఉండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. స్కాల్ప్ ఆయిలింగ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇది ముందు తెలుసుకోవాలి. స్కాల్ప్ ఆయిలింగ్ అంటే జుట్టుకి నూనె పెట్టడం అనేది జుట్టు పెరగడానికి ఎలా సహాయపడుతుంది అనేది మనం కొంచెం టెక్నికల్గా చూద్దాం. ముఖ్యంగా ఈ స్కాల్ప్ ఆయిలింగ్ వల్ల మీ చర్మం, అలాగే జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని నూనెలు ఆ రక్తనాళాలని వెడల్పు చేసేలా చేస్తాయి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. పరిశోధనలు ఏం చెప్తున్నాయి, ఇది కూడా తెలుసుకోవాలి. అంటే ఈ విషయం మీద పరిశోధనలు నిజానికి అంటే మిగతా వాటితో పోలిస్తే తక్కువ జరిగాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే జుట్టు రకాన్ని బట్టి ఈ నూనెను ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా, అందరూ ఒకే ఆయిల్ వాడచ్చా అనేది. ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు వాడేటువంటి నూనె మీ రకాన్ని బట్టి, అంటే మీ శరీర తత్వాన్ని బట్టి నిజానికి మారుతూ ఉంటుంది. అంటే కాంప్లిమెంట్ చేయడం అనేది అవసరం. మీరు నూనెను ఎలా వాడుతున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. ప్రతి జుట్టుకి కూడా లిపిడ్స్, ప్రోటీన్స్, తేమ ఇలాంటివన్నీ కావాలి. కొన్ని రకాల జుట్లకి ఎక్కువ అవసరం అవుతాయి ఇలాంటివి, కొన్నిటికి తక్కువ అవసరం అవుతూ ఉంటాయి. ఉదాహరణకు వాత ప్రకృతి వాళ్ళకి ఎక్కువ అవసరం అవుతాయి. ఇది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్రోడక్ట్ని ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా. ఉదాహరణకు షియా బటరు, లేకపోతే అవకాడో, ఇక్కడ వీటి ఆయిల్స్ ఈ నూనెలు మన శరీరానికి కాంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఇవి అందరికీ జనరల్గా ఉపయోగపడుతూ ఉంటాయి. పల్చటి జుట్టు ఉన్న వాళ్ళు వీటిని రాత్రంతా ఆ ట్రీట్మెంట్లో భాగం కింద వాడుతూ ఉండొచ్చు. ఇక మందపాటి జుట్టు ఉందనుకోండి, వీళ్ళు వీటిని జస్ట్ స్టైలింగ్ కోసం వాడుకోవచ్చు. అయితే నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది. అంటే ఈ హెయిర్ ఆయిల్స్ వీటికి దుష్ప్రభావాలు ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక మెడిసిన్కి ఎఫెక్టివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. కాబట్టి స్కాల్ప్ ఆయిలింగ్ వల్ల కొంతమందికి కొన్ని అవాంఛనీయ లక్షణాలు కూడా రావచ్చు, గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి ఎలర్జీ రియాక్షన్ ఒకవేళ మీకు ఉంటే అప్పుడు ఆ స్కాల్ప్కి ఎక్కువగా నూనె వాడటం అనేది అంతగా మంచిది కాదు. కొంతమంది కాంటాక్ట్ డెర్మటైటిస్ ఉంటూ ఉంటుంది. అంటే కొంతమంది సహజమైంది కదా అని అలా వాడేస్తూ ఉంటారు. కానీ ఏది సహజం కాదు. ఉదాహరణకు పొగాకు సహజమే కదా, అలాగా ఇట్లా నల్లమందు సహజమే కదా, అయినప్పటికీ దాంతో ఇబ్బందులు ఉన్నాయి కదా. అలాగే సహజం అన్నంత మాత్రాన ప్రతిదీ అందరికీ మంచిగా ఉండాలని కాదు, శరీర తత్వాన్ని బట్టి ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాగ వీటిలో మళ్ళీ చాలా రకాలు కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉంటాయి, సువాసనలు ఉంటాయి, చాలా చాలా పదార్థాలు ఉంటాయి ఇలాంటి నూనెలలో. ఇవి కొన్నిసార్లు చర్మానికి మంటను కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు, ఎగ్జిమా, సెబోరిక్ డెర్మటైటిస్, ఇలాగ చర్మం పైన ఏదైనా దద్దుల్లో వచ్చేటటువంటి ఛాన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి నూనెతోటి ఎలర్జీ ఉండేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి వాడి చూసి నిర్ధారణ చేసుకోవటం మంచిది. చాలామందికి ఈ స్కాల్ప్ నూనె వల్లనే ఎలర్జీ వస్తుంది అన్న డౌట్ రాదు. అంటే ఇరిటేషను లేదా ఈ ఎలర్జీ రియాక్షను ఇలాంటి వాటి వల్ల చర్మం మండుతూ ఉంటే జుట్టు రాలటం ఇంకా ఎక్కువయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే జుట్టు అనేది చర్మం తాలూకు ఎప్పండేజ్. చర్మానికి రియాక్షన్ వచ్చినప్పుడు జుట్టు రాలేటువంటి రిస్క్ ఇంకా పెరుగుతుంది. సరిగ్గా వాడలేదనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి రిస్క్ కూడా ఉంటుంది. మరీ ఎక్కువ నూనె రాసి సరిగ్గా కడగలేదనుకోండి, వాష్ చేయలేదనుకోండి, అప్పుడు ఆ జుట్టు కుదుళ్ళు మూసుకుపోయేటటువంటి రిస్క్ ఉంటుంది. దీనివల్ల మళ్ళీ ఇరిటేషన్, జుట్టు రాలటం ఇలాంటివి ఎక్కువ అవ్వచ్చు కూడా. కాబట్టి ఆన్ యావరేజ్ వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ స్కాల్ప్కి ఆయిలింగ్ చేయటం మంచిది, ఒకవేళ అలాంటి ఇరిటేషన్ నేచర్ ఉన్నవాళ్ళు. అలాగే రాత్రంతా వదిలేయటానికి మరీ ఎక్కువగా మందంగా పూయకూడదు. రాత్రి ఉంచాలనుకుంటే చాలా పలచగా పూయాలి. ఒకవేళ అప్పుడే తలస్నానం చేసే ప్లానింగ్ ఏమైనా ఉంటే వెంటనే రాసుకొని కాస్త తిక్కుగానే రాసుకొని తలస్నానం చేయొచ్చు. అయితే వీలైనంత త్వరగా, వీలైనంత తరచుగా ఈ జుట్టుని వాష్ చేస్తూ ఉండటం అనేది చాలా చాలా అవసరం. మీరు జుట్టుని వాష్ చేసినప్పుడు స్కాల్ప్ వరకు కూడా బాగా రుద్దాలి. ఎందుకంటే జుట్టు కుదుల చుట్టూ సెబం పెరిగిపోతుంది. మళ్ళీ ఈ సెబంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అది ఆ జుట్టు కుదులని చిన్నగా మార్చి ఫాల్ అయ్యటానికి ఛాన్సెస్ పెంచుతుంది. అయితే ఈ ఆయిలింగ్ అనేది నిజానికి జుట్టు రాలటానికి శాశ్వత పరిష్కారమా
ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, మీకు జుట్టు రాలటం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటే హెయిర్ ఫాల్ లేదా హెయిర్ లాస్, స్కాల్ప్ ఆయిలింగ్ అనేది ఏకైక పరిష్కారం కాదు, పైగా అదే పరిష్కారం కూడా కాదు. కానీ కరెక్ట్గా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీ డైలీ రొటీన్కి దీన్ని చేర్చుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లము లేదు. ఈ తలకి నూనె రాసేటటువంటి ఈ స్కాల్ప్ ఆయిల్స్ అనేవి మీరు ట్రై చేసేటటువంటి వేరే ట్రీట్మెంట్కి కాంప్లిమెంట్ చేయడం అనేది చాలా అవసరం. జుట్టు రాలటం మరీ ఎక్కువగా ఉంటే అప్పుడు వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. దానికి పోషకాహార లోపం దగ్గర నుంచి థైరాయిడ్ సమస్యల వరకు అనేక రకాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాగే పీసీఓడీలు ఇలాంటివి అనేకం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని వైద్యపరంగా విశ్లేషించడం అనేది అవసరం. పొడిబారిపోయిన ఇరిటేషన్తో కూడినటువంటి స్కాల్ప్ కానీ, లేకపోతే కొంతమందికి ఆ తలలో చీము పొక్కులు వస్తూ ఉంటాయి, ఫాలిక్యులైటిస్, హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్, ఇలాంటప్పుడు కానీ కొన్ని స్పెషల్ నూనెని స్పెషల్గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు గంధక తైలం ఇలాంటివి. ఇలాంటి టైంలో ఆ స్కాల్ప్ ఆయిలింగ్ అనేది అవసరం. కాకపోతే మెడికేటెడ్ ఆయిల్స్ని సాధారణంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మొక్కల నుంచి తీసినటువంటి ఈ మామూలుగా ఆయిల్స్ ఇవి ఒక మొక్క తాలూకు అంశాన్ని ఇముడ్చుకుంటాయి. కాబట్టి మీ శరీర తత్వాన్ని బట్టి వీటిని ఇవి కాంప్లిమెంట్ చేస్తున్నా లేదా అనేది పోల్చి చూసి అప్పుడు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆయుర్వేదంలో ఈ స్కాల్ప్ ఆయిలింగ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏమిటి, దీనికి సంబంధించిన హెర్బల్ ట్రీట్మెంట్స్ ఏమిటి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయుర్వేదం మన భారతదేశానికి సంబంధించినటువంటి సనాతనటువంటి వైద్య విధానం. ఇది మనకి సరిపోయినట్టుగా మిగతా ప్రపంచ దేశాల్లో ఎవరికి సరిపోదు, ఎందుకంటే ఇది మంది కాబట్టి. దీంట్లో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి స్కాల్ప్ ఆయిలింగ్ అంటే దీన్ని శిరోభ్యంగనం అంటాం, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆయుర్వేదం ప్రకారంగా జుట్టు అనేది అస్థి ధాతువు, మేధోధాతువు నుంచి తయారవుతూ ఉంటుంది. మన శరీరంలో వాతపిత్త కఫాలు అనేవి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఇవి బ్యాలెన్స్డ్గా ఉంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. వాత దోషం వల్ల డ్రై హెయిర్, జుట్టు రాలటం, చుండ్రు ఇలాంటివి వస్తాయి. పిత్త దోషం ఉందనుకోండి, ఇప్పుడు జుట్టు తెల్లబడుతూ ఉంటుంది, జుట్టు పలచబడుతూ ఉంటుంది, అలాగే మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కఫ దోషం ఉందనుకోండి, బాగా జిడ్డు పెరిగిపోతూ ఉంటుంది, తలస్నానం చేసిన 2 గంటలకే. అలాగే స్కాల్ప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ స్కాల్ప్ ఆయిలింగ్ అనేది ఈ 3 దోషాలని బ్యాలెన్స్ చేయడానికి మీకు సహాయపడుతుంది. ఇది జుట్టుకి పోషణ ఇస్తుంది, మాడికి, అలాగే రక్త ప్రసరణని పెంచుతుంది, జుట్టు కుదులని బలంగా చేస్తుంది. మామూలుగా ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో శిరోభ్యంగనం అనేది ప్రతిరోజు చేయాల్సినటువంటి దినచర్యలో ఒక భాగం కింద చెప్పారు. అంటే స్వస్థవృత్తం, సద్వృత్తం ఇలాంటి ఋతుచర్య, రాత్రిచర్య, దినచర్యలు చెప్పారే, వాటిలలో దినచర్యలో దీన్ని చెప్పారు. ఇది శరీరానికి, మైండ్కి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ శిరోభ్యంగనం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేద శాస్త్రపరంగా, ఇది తెలుసుకోవటం అవసరం. దోషాలు బ్యాలెన్స్ అవుతాయి. ఇక్కడ చెప్పుకున్నాం కదా, వాతపిత్త దోషాలు, వీటిని ఈ ఆయిల్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. రక్త ప్రసరణ దీంతో పెరుగుతుంది, స్కాల్ప్కి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే జుట్టు కుదులు దీంతో బలపడతాయి, ఎందుకంటే నరిష్మెంట్ అనేది అందుతుంది కాబట్టి దాంతో జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే స్కాల్ప్ ఆరోగ్యం బాగుంటుంది, అంటే చుండ్రు, డ్రై స్కాల్పు, ఇంకా ఫాలిక్యులైటిస్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అన్నిటికీ మించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొంతమందికి తలనొప్పి రాయడంతోనే తలనొప్పి తగ్గుతుంది. ఎందుకు అంటే మనసు ప్రశాంతత పొందుతుంది కాబట్టి, టెన్షన్ తగ్గుతుంది కాబట్టి. అన్నిటికీ మించి నిద్ర బాగుపడుతుంది, మంచి నిద్ర దీంతో వస్తుంది కాబట్టి మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అలాగే సెన్స్ ఆర్గాన్స్ బలంగా అవుతాయి. ఎప్పుడైతే సెన్స్ ఆర్గాన్స్ బలంగా అయ్యాయో వాటి షార్ప్నెస్ ఇవన్నీ పెరుగుతాయి. ఇదే సందర్భంగా ఆయుర్వేదం మూలికలు, అలాగే నూనెలు, వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఆయుర్వేదంలో ఈ తలకి నూనె రాయటం, స్కాల్ప్ ఆయిలింగ్ అనేది రకరకాల మూలికలు, రకరకాల నూనెలు వీటితోటి తయారవుతూ ఉంటాయి. ఈ నూనెలు అనేవి వీటిలో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. వాటి ఉపయోగాలు, వాటిని ఎలా వాడాలి, వాటి మోతాదు ఏమిటి, ఇలాంటి వివరాలు తెలుసుకోవటం అవసరం. ముందుగా తల నూనె అంటంతోనే మనకు గుర్తు రావాల్సింది భృంగరాజ. ఈ గుంటగలగర, దీని భృంగరాజ తైలం ఇలాంటి పేరుతో దొరుకుతుంది. ఈ భృంగరాజ మొక్కలో ఆకులు, వేర్లు, కాండం అన్నిటినీ వాడతాం. భృంగరాజ తైలం జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది, జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది, జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే చుండుని కూడా ఇది తగ్గిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే వాత కఫ దోషాలను రెండింటినీ ఇది శాంతింపజేస్తుంది. భృంగరాజ తైలం లేదా ఈ కషాయాన్ని స్కాల్ప్కి అలాగే జుట్టుకి అప్లై చేసి మసాజ్ చేయడానికి మీరు వాడుకోవచ్చు. భృంగరాజ చూర్ణాన్ని హెయిర్ ప్యాక్గా కూడా మీరు వాడుకోవచ్చు. మోతాదు విషయానికి వస్తే భృంగరాజ తైలం 5 నుంచి 10 మిల్లీలీటర్ల వరకు స్కాల్ప్కి మసాజ్ చేయడానికి సరిపోతుంది. అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు. కషాయం అనుకోండి 20 to 30 ml వరకు రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది ఎనీమియా ఇలాంటి వాటిని కరెక్ట్ చేస్తుంది. భృంగరాజ పొడి అనుకోండి 3 నుంచి 5 గ్రాముల వరకు రోజుకి 2 సార్లు నీళ్ళకి కలిపి లేదా తేనెతో కానీ తీసుకోవచ్చు. ఇది వైద్య సలహాతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక భృంగరాజ నూనె
పొడి రూపంలో కూడా దొరుకుతూ ఉంటుంది. ఆ కండిషన్ బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే దీన్ని వాడే విధానం అనేది మీ బాడీ టైప్ని బట్టి ఉంటుంది. ఈ తర్వాత చెప్పుకోవాల్సింది శరీరంలో హీట్ని తగ్గించే ఉసిరిక. దీన్ని ఆమ్లకి తైలం, ఆమ్లకి రసాయనం లాంటి పేర్లతో పిలుస్తాం. ఈ ఉసిరి తైలం ఆమ్లా తైలం అన్న పేరుతోటి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది జుట్టును బలంగా చేస్తుంది, జుట్టు పెరగటానికి సహాయపడుతుంది, జుట్టు ఒత్తుగా అవటానికి, నల్లగా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. ప్రధానంగా ఇది పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ ఉసిరి తైలాన్ని స్కాల్ప్కి, జుట్టుకి అప్లై చేసి మసాజ్ చేయడానికి వాడుతూ ఉంటాం. ఈ ఉసిరి రసాయనం, ఆమ్లకి రసాయనం పేరుతో దొరికేటువంటి చూర్ణాన్ని లోపలికి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఉసిరి పండుని ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. మోతాదు విషయానికి వస్తే ఉసిరి తైలం అంటే ఆమ్ల తైలం 5 నుంచి 10 మిల్లీలీటర్ల వరకు స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఆమ్లకి రసాయనం అయితే 5 నుంచి 10 గ్రాములు రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆమ్లకి చూర్ణం, ఇది కూడా అంతే 3 నుంచి 5 గ్రాములు రోజుకి 2 సార్లు నీళ్ళతో కానీ తేనెతో కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉసిరి తైలం కానీ, చూర్ణం కానీ, రసాయనం కానీ ఇవన్నీ రకరకాల రూపాలలో దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉసిరి పండును నేరుగా తినడం అనేది అన్నిటికంటే బెస్ట్. ఇక మన ఇండియన్స్ బాగా వాడేది కొబ్బరి నూనె, నారికేళ తైలం. ఈ కొబ్బరి నూనె కొబ్బరికాయ నుంచి తీస్తారు, మీకు తెలిసిందే. అంటే దీన్ని ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని, పచ్చితాని నుంచి తీస్తే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు. ఎండిన కొబ్బరి చెప్పుల నుంచి తీస్తే నారికేళ తైలం అంటాం. కొబ్బరి నూనె స్కాల్ప్ని తేమగా ఉంచుతుంది, జుట్టుని స్మూత్గా ఉంచుతుంది, చుండును తగ్గిస్తుంది, జుట్టు చిట్టుపోకుండా చేస్తుంది. ఇది వాతపిత్త దోషాలను శాంతింపజేస్తుంది. కొబ్బరి నూనెని గోరువెచ్చగా చేసి స్కాల్ప్కి, జుట్టుకి అప్లై చేసి మసాజ్ చేయాల్సి ఉంటుంది. రాత్రంతా నూనెని అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేసేయచ్చు. మోతాదు విషయానికి వస్తే 5 నుంచి 10 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల కొబ్బరి నూనె స్కాల్ప్కి మసాజ్ చేయడానికి వాడుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి నూనె సాధారణంగా అందరికీ అందుబాటులో ఉంటుంది, సురక్షితమైంది కూడా. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది తెల్ల తైలం గురించి, నువ్వుల నూనె. నువ్వుల నూనె నువ్వుల గింజల నుంచి తీస్తారు, దీన్ని గానుగల నుంచి తీస్తారు. నల్ల నువ్వుల నుంచి తీసేదైతే సురక్షితమైన ఆయుర్వేదం చెప్తుంది. ఈ నువ్వుల నుంచి తీసేటువంటి ఈ నువ్వుల నూనె స్కాల్ప్ని వెచ్చగా ఉంచుతుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది, వాత దోషాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు కీళ్ళ నొప్పులు, వాత సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా దీన్ని మామూలుగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. నువ్వుల నూనెని గోరువెచ్చగా చేసి స్కాల్ప్కి, జుట్టుకి అప్లై చేసి మసాజ్ చేయాల్సి ఉంటుంది. రాత్రంతా నూనె ఉంచి ఉదయం తలస్నానం చేసేయచ్చు. మోతాదు విషయానికి వస్తే నువ్వుల నూనెకి సంబంధించి 5 నుంచి 10 మిల్లీలీటర్లు దీన్ని తలకి అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. నువ్వుల నూనె వాత దోషం ఎక్కువగా ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇంటర్నల్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక జుట్టు పొడి బారకుండా ఉండడానికి మెంతులు అంటే మేథిక అనేది ఉపయోగపడుతుంది. మెంతుల గింజలు ఇక్కడ ముఖ్యం. మెంతులు జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది, చుండును తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది, స్కాల్ప్ని చల్లబరుస్తుంది. ఇది పిత్తాన్ని, కఫాన్ని, ఈ 2 దోషాన్ని కూడా శాంతింపజేస్తుంది. మెంతులు రాత్రంతా కూడా మెంతుల్ని నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బి హెయిర్ ప్యాక్ లాగా వాడుకుంటే జుట్టుకి ఆ షైనింగ్నెస్, ఆ సిల్కీనెస్ అనేది వస్తాయి. 30 నుంచి 60 నిమిషాల తర్వాత ఆ మెంతుల ప్యాక్ని కడిగేసుకోవాలి. మెంతి పొడి కూడా లోపల కూడా మీరు తీసుకోవచ్చు, హీట్ తగ్గుతుంది. అంటే మోతాదు విషయానికి వస్తే హెయిర్ ప్యాక్ కోసం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మెంతులు మీరు వాడుకోవాల్సి ఉంటుంది. మెంతి పొడి ఇంటర్నల్గా తీసుకోవాల్సి వస్తే 3 నుంచి 5 గ్రాముల వరకు రోజుకి 2 సార్లు నీళ్ళతోటి కలిపి కానీ తేనెతో కలిపి కానీ దీన్ని తీసుకోవచ్చు. మెంతులు చల్లగా ఉంటాయి కాబట్టి కఫ ప్రకృతి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అతి ముఖ్యమైనది వేప, నింబ తైలం. ఈ వేప గింజల నుంచి, ఆకుల నుంచి దీన్ని తయారు చేస్తారు. వేప నూనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు ఉంటాయి. చుండుని ఇది తగ్గిస్తుంది, స్కాల్ప్ని ఇన్ఫెక్షన్స్ బారిన పడనీయకుండా చేస్తుంది, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది నిమ్మ తైలం. అలాగే ఇది పిత్తాన్ని, కఫదోషాన్ని శాంతింపజేస్తుంది. వేప నూనెని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి పలచం చేసి స్కాల్ప్కి మసాజ్ చేయాల్సి ఉంటుంది. వేపొక్కల కషాయంతో తలస్నానం చేస్తే కూడా మంచిదే, ఫాలిక్యులైటిస్ తగ్గుతుంది. మోతాదు విషయానికి వస్తే వేప నూనె 5 నుంచి 10 మిల్లీలీటర్ల వరకు దీన్ని పలసం చేసి తర్వాత అప్పుడు స్కాల్ప్కి మసాజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. ఇక వేపాకుల కషాయం 20 to 30 ml వరకు తలస్నానం చేయడానికి మీరు వాడుకోవచ్చు. అంటే కాన్సన్ట్రేట్ చేసి ముందు దీంతో రుద్దుకొని మామూలు నీటితో తలస్నానం చేయాల్సి ఉంటుంది. వేప నూనె నిజానికి చాలా శక్తివంతమైంది కాబట్టి ఎప్పుడు దీన్ని డైల్యూట్ చేయడం అవసరం. ఒకవేళ మీది బాగా సెన్సిటివ్ స్కిన్ అనుకోండి, సున్నితమైనటువంటి చర్మం అనుకోండి, వేప నూనె వాడే ముందు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఇంతకుముందు చెప్పుకున్నామే రోజ్మేరీ ఆయిల్, ఇది కూడా యూస్ఫుల్గా ఉంటుంది. నిజానికి రోజ్మేరీ నూనె అనేది ఆయుర్వేదంలో డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ప్రకారంగానే ఇది ఉంటుంది. రోజ్మేరీ మొక్క ఆకులు, పువ్వుల నుంచి ఈ నూనెను తీస్తారు. రోజ్మేరీ నూనె రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది, జుట్టు రావటాన్ని తగ్గిస్తుంది. ఇది వాత కఫ దోషాన్ని శాంతింపజేస్తుంది. రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ని కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇలాంటి క్యారియర్ ఆయిల్స్ తోటి కలిపి పలచం చేసి అప్పుడు స్కాల్ప్కి మసాజ్ చేయాల్సి ఉంటుంది.
మోతాదు విషయానికి వస్తే ఈ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ 2 నుంచి 3 చుక్కలు సరిపోతుంది. 10 ml క్యారియర్ ఆయిల్ తోటి కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, గాఢంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు క్యారియర్ ఆయిల్తో పలచం చేయాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మాత్రం దీన్ని వాడకపోవటం మంచిది. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది పెప్పర్మెంట్ ఆయిల్, పుదీనా ఆయిల్. ఇది కూడా అంతే. పెప్పర్మెంట్ ఆయిల్ కానీ, పుదీనా నూనె కానీ, వాంపు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం పేరుతో క్రిస్టల్స్ లాగా దొరుకుతుంది. అయితే దీన్ని డైరెక్ట్గా వాడటం అనేది అంతగా ఆయుర్వేదంలో ఉండదు, తలకి సంబంధించి. అయితే పుదీనా మొక్క ఆకుల నుంచి తీసినటువంటి నూనె ఇది. పెప్పర్మెంట్ ఆయిల్ ఈ స్కాల్ప్కి చల్లదనాన్ని, హాయిని ఇస్తుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది, చుండును తగ్గిస్తుంది. ఇది ప్రధానంగా పిత్త కఫ దోషాన్ని శాంతింపజేస్తుంది. ఈ పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ని డైరెక్ట్గా వాడకూడదు. కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇలాంటి క్యారియర్ ఆయిల్ తోటి కలిపి పలచం చేసి అప్పుడు స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సాధారణంగా ఈ పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ 1 నుంచి 2 చుక్కలు మాత్రమే 10 ml క్యారియర్ ఆయిల్ తోటి కలిపి వాడాల్సి ఉంటుంది. ఈ పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ చర్మానికి మంట కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ మోతాదులో వాడటం చాలా అవసరం. బాగా పలచం చేయటం కూడా చాలా అవసరం. అలాగే సున్నితమైనటువంటి ప్రదేశాలకి దీన్ని అప్లై చేయకపోవటం మంచిది. అతి ముఖ్యమైన మరొక ఆయిల్ ఉంది. ఇదే ఆముదం, క్యాస్టర్ ఆయిల్, ఏరండ తైలం. ఈ క్యాస్టర్ ఆయిల్ ఈ మధ్య నామోషిని చాలామంది వాడటం లేదు. ఇది మన నూనె, ఈ ఆముదం అనేది నూనె ఆముదం గింజల నుంచి తీస్తారు. అయితే ఇక్కడ వంట ఆముదం అని ఉంటుంది, మామూలు మిషన్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ కూడా ఉంటుంది. ఏదైనా వాడుకోవచ్చు. ఇది జుట్టును బలంగా చేస్తుంది, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది, జుట్టుకి తేమనిస్తుంది, అలాగే పొడి జుట్టుని తగ్గిస్తుంది. ఇది వాత దోషాన్ని, కఫ దోషాన్ని కూడా శాంతింపజేస్తుంది. ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది కొంచెం దీన్ని వేడి చేసి అప్పుడు స్కాల్ప్కి, జుట్టుకి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇది బాగా జిడ్డుగా ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ కలిపి డైల్యూట్ చేసి వాడుకుంటే మంచిది. దీన్ని సాధారణంగా 5 నుంచి 10 ml మోతాదుగా స్కాల్ప్కి మసాజ్ చేయడానికి వాడుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాస్టర్ ఆయిల్ జిడ్డుగా ఉంటుంది కాబట్టి కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే దీన్ని శుభ్రం చేసుకోవడం అనేది దీన్ని అప్లై చేసిన తర్వాత చాలా చాలా ముఖ్యం. ఆ తర్వాత మనం ఈ మధ్య పరిశోధనలో బాగా తేలింది ఏంటంటే గుమ్మడికాయ గింజల నూనె, కుష్మాండ బీజ తైలం. ఇది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీన్ని కూడా ఆయుర్వేదంలో ఈ పేరుతోటి డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ గుణాల ఆధారంగా వాడుకోవచ్చు, ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి. ఈ గుమ్మడికాయ గింజల నుంచి తీసినటువంటి ఈ నూనె దీని ప్రత్యేకత ఏమిటంటే డిహెచ్డి బ్లాకర్ కింద పనిచేస్తుంది. అంటే డైహైడ్రో టెస్టోస్టెరాన్ అని అనుకున్నామే, దీని బ్లాకర్గా పనిచేయటం అనేది అవసరం. అంటే జుట్టు రావడానికి కారణమైనటువంటి హార్మోన్ని ఇది అడ్డుకుంటుంది, ఆపుతుంది. దీంతో జుట్టు రావటం అనేది తగ్గుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. ఇది వాత దోషాన్ని, పిత్త దోషాన్ని శాంతింపజేస్తుంది. ఈ గుమ్మడికాయ గింజల నూనెని మీరు నేరుగా స్కాల్ప్కి మసాజ్ చేసుకోవచ్చు. అంటే 5 నుంచి 10 ml వరకు ఈ గుమ్మడికాయ గింజల నూనె తీసుకొని స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నూనెని వేరే క్యారియర్ ఆయిల్తో కలిపి కూడా మీరు వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆయిలింగ్ చేసేటువంటి విధానం ఏమిటి అంటే శిరో అభ్యంగనం అంటాం. నూనెని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో అంటే మీ దోషం, మీ జుట్టు సమస్యలను బట్టి ఇప్పుడు చెప్పుకున్న నూనెల్లో మీకు సూట్ అయ్యేదాన్ని ఎంచుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత దాన్ని ఇండైరెక్ట్గా వేడి చేయాలి, నూనెని గోరువెచ్చగా చేయాలి. అంటే మరిగే నీళ్ళ మీద దీన్ని ఒక చిన్న గిన్నెలో ఈ నూనె తీసుకొని పెడితే అది వేడెక్కుతుంది. మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. తర్వాత దీన్ని స్కాల్ప్కి రాసి వేళ్ళతోటి సున్నితంగా మర్దన చేసుకోవాలి. అలాగే మసాజ్ కూడా గుండ్రంగా వేళ్ళని తిప్పుతూ 5 నుంచి 10 నిమిషాల సేపు ఈ స్కాల్ప్ మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత అతి ముఖ్యంగా దీన్ని కావాలంటే మిగిలిన నూనెని జుట్టు మొత్తానికి స్ప్రెడ్ చేయాలి. స్కాల్ప్కి మెయిన్, ఆ తర్వాత జుట్టుకి కూడా స్ప్రెడ్ చేయొచ్చు. ఆ ఆయిల్ రాసిన తర్వాత కొద్దిసేపు వదిలేయండి. అంటే కనీసం ఒక 30 నిమిషాలు లేదా రాత్రంతా ఆ నూనెని జుట్టుకి అలాగే వదిలేయచ్చు. రాత్రి వదిలేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఆ తర్వాత తలస్నానం చేయటం మర్చిపోకండి. మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేయొచ్చు. కావాలంటే 2 సార్లు కూడా ఈ షాంపూ చేయొచ్చు. అయితే ఎప్పుడు చేయాలి అంటే వారానికి 1 నుంచి 2 సార్లు ఈ స్కాల్ప్ ఆయిలింగ్ చేసుకుంటూ ఉంటాం మంచిది, మీరు తిరిగే విధానాన్ని బట్టి. అయితే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా నార్మల్గా జనరల్గా చెప్పినవి. అయితే మీ హెల్త్ కండిషన్ అవసరాన్ని బట్టి మోతాదు మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మీ శరీర తత్వాన్ని బట్టి ఆయిల్స్ని వీటిని ప్రిస్క్రైబ్ చేస్తాం, ఇంటర్నల్గా కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. కాబట్టి ఒకవేళ మీకు ఈ సమస్య ఈ చెప్పుకున్నటువంటి ఈ నూనెల స్థాయిని మించుంది అని మీరు అనుకుంటే, లేదా సెన్సిటివ్ స్కిన్ ఉందని మీరు అనుకుంటే అప్పుడు వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వైద్య సలహా తీసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది ఒకసారి మీరు అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యని డయాగ్నోస్ చేయలేరు కాబట్టి అది ఒకసారి వికటించే రిస్క్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకొని అప్పుడు ఈ నూనెను వాడుకోవటం ముఖ్యం. డెఫినెట్గా మనం ఈ శాస్త్రీయ అధ్యయనాలు, సైన్స్ ఏం చెప్తుందంటే ఆయిలింగ్ అనేది ఒక న్యాచురల్ సేఫ్ పద్ధతి. జుట్టుకి నూనె రాయటం అనేది సరైనటువంటి నూనె ఎంచుకోవటం ముఖ్యం.
కరెక్ట్ పద్ధతిలో వాడటం ముఖ్యం. అలాగే సరైనటువంటి ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవటం అనేది ముఖ్యం. అప్పుడు మీకు హెల్దీ బ్యూటిఫుల్ జుట్టు అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాగా ఈ తలనూనె పెట్టాలా వద్దా అని మీకు డౌట్ వస్తే డెఫినెట్గా పెట్టవచ్చు, కానీ ఆ పెట్టే పద్ధతిలో పెట్టాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు హెయిర్ ఆయిల్స్ వాడతారా? ఎంతకాలం నుంచి వాడుతున్నారు? ఈ హెయిర్ ఆయిల్స్ ఏమైనా ఇబ్బంది ఉందా? లేదా ఈ పర్టికులర్ హెయిర్ ఆయిల్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం జరిగిందా? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, ఆ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. మన కమ్యూనిటీలో అందరూ ఒకళ్ళ వల్ల ఒకళ్ళు లాభం పొందుతారు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.